నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డలో మలం ఊపిరితిత్తుల్లోకి చేరిందా? జిఎల్పి మందులతో దుష్ఫలితాలా? డయాలసిస్ బాధితులకు మేలైన ఆహారమిదే. మోకిళ్లలో కొత్త చిగుళ్ళు. ఇంకా హెల్త్ టిప్. అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగటం సహజమే. అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తూ ఉంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి బిడ్డ పేగుల్లోని ద్రవాల నుంచి పేగుల పైపొరల నుంచి లవణాలు ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగుపడుతూ ఉంటాయి. బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మెకోనియం ఆస్పిరేషన్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏడుపు బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి ఊపిరితిత్తుల పనిని ప్రారంభిస్తుంది. తొలి పోషణ ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే తొలి విరేచనము ముఖం చిట్లించుకోవాల్సిన పనిలేదు. పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లోకి పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే. లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే. పసిబిడ్డ తొలి విరేచనం ముందు ఆకుపచ్చ రంగులో ఉండి ఒకంత నలుపుతో కూడిన రంగులో ఉంటుంది. దీన్నే మెకోనియం అని పిలుస్తారు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. కొన్ని సందర్భాలలో బిడ్డ మలం ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. ఈ రకమైన పరిస్థితిని మెకోనియం ఆస్పిరేషన్గా పిలుస్తారు డాక్టర్లు. బేబీలు మొట్టమొదటిసారిగా మోషన్ పాస్ చేస్తారు. దాన్ని తెలుగులో మట్టు అంటారు, ఇంగ్లీష్లో మెకోనియం అంటారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మొదట 1-2 రోజుల్లో ఈ మోషన్ అనేది పాస్ చేస్తారు. అది సాధారణమైన విషయం. కొంతమంది పిల్లలు గర్భంలో ఉండగానే ఈ మోషన్ని పాస్ చేస్తారు. అది సాధారణమైన విషయం కాదు. అలా గర్భంలో మోషన్ పాస్ చేసినప్పుడు అది ఉమ్మనీరుతో కలిసి అది ఊపిరితిత్తులోకి పొట్టలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మోషన్ అనేది కొంచెం గట్టిగా ఉన్న మెటీరియల్ అనమాట. అది ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు మనకి చాలా సన్నగా ఉన్నటువంటి ఊపిరితిత్తు నాళాలన్నీ బ్లాక్ అవుతాయి. బ్లాక్ అయ్యి బేబీకి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కలుపుకొని మనం మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అని చెప్పి అంటాం. బేబీ పుట్టిన తర్వాత మోషన్ పాస్ చేస్తే అది నార్మల్ అండి. బేబీ పుట్టక ముందు పొట్ట లోపలే మోషన్ పాస్ చేసిందంటే అది సమ్ అబ్నార్మాలిటీ ఉంది. బేబీకి గర్భసంచి లోపల సరైన ఎన్విరాన్మెంట్ లేనప్పుడు ఈ విధంగా మోషన్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. బేబీ ఎదుగుదలలో లోపాలు ఉన్నప్పుడు ఐయూజీఆర్ బేబీస్ కానీ, లేదంటే బేబీకి ఏదైనా ఇన్ఫెక్షన్ డయేరియా ఇన్ఫెక్షన్ పొట్టలో ఉన్నప్పుడే వచ్చినప్పుడు, అంటే లిస్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే కనుక పోస్ట్ డేటెడ్ 44 వారాలు దాటేసిన టర్మ్ బేబీస్ కూడా ఇలాంటి అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. పుట్టిన తర్వాత తల్లిపాలు తాగడానికి సన్నద్ధం కావడానికి వీలుగా గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది. ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించడంతో పాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. మలం దీని నుంచే పుట్టుకొస్తుంది. అయితే కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే విరేచనం పడిపోవచ్చు. బిడ్డ ఒత్తిడి, షాక్ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదులై విరేచనం బయటకు రావచ్చు. పిండం తగినంత బరువు పెరగకపోవడం, 40 వారాలు దాటినా కాన్పు కాకపోవడం, గర్భిణి మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, ధూమపానం వంటివి దీనికి కారణం కావచ్చు. కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలైతే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు ఏర్పడవచ్చు. దీంతో బిడ్డ చర్మం గోళ్లు రంగు మారిపోవచ్చు. ఇదేమీ హాని కలిగించదు. కానీ మట్టు ఊపిరితిత్తుల్లోకి వెళితే శ్వాస తీసుకోవడం కష్టం కావచ్చు. అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సక్కడితో శ్వాసకోశం పైభాగాన్ని శుభ్రం చేయాలి. లేకపోతే విరేచనం గాలిగదుల వరకు చేరుకోవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. మనకి ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతే మనకు ఊపిరాడకుండా ఎంత ఇబ్బంది పడతామో, చంటి పిల్లలు కూడా పొట్టలోపల ఉన్నప్పుడు ఇది మెకోనియం వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత ఊపిరి సరిగా ఆడకపోతే అంతే ఇబ్బంది పడతారు. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది. సో మనం అప్పుడు వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు కూడా మనం ఇచ్చే గాలి వెంటిలేటర్ ద్వారా ఊపిరితిత్తులకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది కాకుండా మెకోనియం అన్నది ఒక కెమికల్ లాంటి సబ్స్టెన్స్. మనకేంటంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. సో ఊపిరి సరిగా ఆడదు. దాని మీదట ఇలా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అయినాయి అంటే ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. పిల్లల్ని డెలివరీ చేయడానికి ముందు గైనకాలజిస్ట్ డాక్టర్ గారు అవసరమైతే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెమరీన్స్ అని చేస్తారు. అప్పుడు కనుక ఏమన్నా మెకోనియం ఉమ్మనీరు కనుక మెకోనియంతో స్టెయిన్ అయింది, ఎల్లోగా ఉంది, లేదంటే గ్రీన్ కలర్లో ఉంది అంటే మెకోనియం స్టెయిన్ అంటారు. సో అలాంటి కండిషన్ ఉంటే కనుక గైనకాలజిస్ట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా డెలివరీకి మనం అయితే నార్మల్ డెలివరీకి లేదంటే ఎమర్జెన్సీ సిజేరియన్ డెలివరీకి
వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు డెలివరీ అయిన తర్వాత బేబీని చూడాలి. బేబీకి ఒళ్ళంతా కూడా అదే మోషన్ అంటుకొని ఉన్నా, లేదంటే బేబీ అంబ్లికల్ కార్డ్ మీద మోషన్ ఉన్నట్టు కానీ మనకేమన్నా సూచనలు ఉన్నా, వేళ్ళకి కానీ మోషన్ అంటుకుని ఉండి బేబీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మెకోనిమ్ ఆస్పిరేషన్ అయిందని మనం ఒక డౌట్ పడవచ్చు. తర్వాత మనం ఒక ఎక్స్రే తీపించుకొని ఎక్స్రేలో కనుక మనకి లంగ్స్లో హెట్రోజీనస్ ఒపాసిటీస్ అంటే ఆ మెకోనియం లంగ్స్లోకి వెళ్ళి మనకి ఎయిర్వే బ్లాక్ చేస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని మనం నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. పసిబిడ్డ మలాన్ని మింగినా చాలా వరకు పెద్దగా సమస్యలు కనిపించవు. శ్వాస కాస్త కష్టం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తే కుదురుకుంటుంది. ఒక 10% మందిలో తీవ్రం అవ్వచ్చు. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించడానికి తోడ్పడే సర్పెక్టెంటిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తుల్లా పనిచేసే ఎక్మో చికిత్స కూడా అవసరం పడుతుంది. సమస్య మరీ ముదిరితే ప్రాణాపాయమూ సంభవించవచ్చు. బిడ్డ పొట్టలోకి విరేచనం విడుదలైతే అక్కడక్కడ కాల్షియం ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇలాంటప్పుడు పుట్టిన వెంటనే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పిల్లలు పుట్టిన తర్వాత మెకోనిమ్ ఆస్పిరేషన్ పిల్లలు కొంతమంది సాధారణంగానే ఏడుస్తారు, సాధారణంగానే ఊపిరి తీసుకుంటారు. సో అలాంటి పిల్లల్ని మనం జస్ట్ 24 గంటల నుండి 48 గంటలు అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము. ఇది విగరస్ బేబీస్ అంటారు. కొంతమంది మెకోనిమ్ ఆస్పిరేషన్ అయిన బేబీస్ నాన్ విగరస్ ఉంటారు, ఊపిరి తీసుకోలేరు, హార్ట్ రేట్ డౌన్లో ఉంటుంది, మజిల్ టోన్ అన్నది కూడా కొంచెం డౌన్లో ఉంటుంది. అలాంటి పిల్లల్ని మనం ఎన్ఐసీలో అడ్మిట్ చేసుకోవాలి. అవసరమైతే వెంటిలేటర్ సపోర్టు లేదంటే సిపాప్ సపోర్టు బేస్డ్ ఆన్ బేబీ ఎట్లా ఉంది, ఒక మోస్తరుగా ఆయాసం ఉందా, మోడరేట్గా ఉందా, చాలా సివియర్గా ఉందా, అలా ఎక్స్రే ఇవన్నీ చూసుకొని దానిని బట్టి మనం వెంటిలేటర్ అవసరం పడుతుందా, సర్ఫాక్టెంట్ కూడా ఇవ్వాలా లేదా అన్నది చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. మెకోనిమ్ ఆస్పిరేషన్ అన్నది యూజువల్గా బేబీ లోపల ఫీటల్ డిస్ట్రెస్ అంటారు. బేబీ ఎన్విరాన్మెంట్ సరిగా లేదు, మదర్ ఊంలో సరిగా ఎదుగుదల లేదు అనుకున్నప్పుడు ఇలా బేబీ మోషన్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే పొట్ట లోపలే ఇన్ఫెక్షన్ వస్తే ఇలా మోషన్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా ఐయూజీఆర్ బేబీస్ కూడా ఇలా మోషన్ పొట్టలోనే పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నెలలు దగ్గర పడుతున్నప్పటి నుండి తల్లులు జాగ్రత్తగా గైనకాలజిస్ట్ ఫాలోఅప్లోకి రావాలి. వాళ్ళు చెప్పినట్లు స్కాన్లు అవన్నీ చూసుకోవాలి. అలా కాకుండా ఇంటి దగ్గర కూడా బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు కౌంట్ చేసుకుంటూ చూసుకోవాలి. స్కాన్లో బేబీలో ఎదుగుదల ఎట్లా ఉంది, బాగుందా లేదా అన్నది వాళ్ళు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటే మెకోనిమ్ ఆస్పిరేషన్ అన్నది మనం ప్రివెంట్ చేయొచ్చు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంటుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవటం, వీలైనంత త్వరగా పాలు పట్టించడం ద్వారా త్వరగా విరేచనం సాఫీగా బయటకు వచ్చేలా చూడొచ్చు. కొందరికి విసర్జన ఆలస్యం కావచ్చు. పుట్టిన తర్వాత 48 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తొచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావడానికి కారణం ఏంటన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే మరికొన్నింటికి సర్జరీ అవసరమవుతుంది. మధుమేహం చికిత్సలో నేడు జీఎల్పీ మందుల రూపంలో సరికొత్త అస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కన్నా మధుమేహంతో తలెత్తే గుండె జబ్బు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వంటి ముప్పు కారకాల్ని నివారించడమే తొలి ప్రాధాన్యంగా ఈ మందులు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం పొందుతున్న ఈ జీఎల్పీ మందులతో కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. మన భారతీయుల్లో జీఎల్పీ మందుల తాలూకు దుష్ఫలితాల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జీఎల్పీ మందులతో కనిపిస్తున్న దుష్ఫలితాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్కి కొత్త మందులు గత 10-15 సంవత్సరాలుగా మనం అందరం వాడుతున్నాం. అంటే ఎక్సినటైడ్ అనే మందుతో మొదలుపెట్టి లిరాగ్లుటైడు, డులాగ్లుటైడు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సెమాగ్లుటైడు, టిరిజెపటైడు, ఇలాంటి మందులన్నీ కూడా మనకి బాగా అందుబాటులోకి వచ్చాయి అన్నమాట. ఇవన్నీ కూడా డయాబెటీస్లో బాగా ప్రయోజనకరంగా, ఎందుకంటే గ్లూకోజ్ తగ్గించడం అనేటువంటి ఏకైక ప్రధాన ఉద్దేశం కాకుండా గ్లూకోజ్తో పాటు కొలెస్ట్రాల్ని, రక్తపోటుని, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొవ్వు పదార్థాన్ని, యూరిక్ యాసిడ్ని, ఈ ముప్పు కారకాలన్నింటినీ తగ్గించడానికి ఈ జీఎల్పీ మందులు బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్లే కాకుండా మన కార్డియాలజిస్టులు కానీ, నెఫ్రాలజిస్టులు, మూత్రపిండానికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి కూడా ఈ మందులు వాడుతున్నారు. కొన్ని దుష్ప్రయోజనాలు, కొన్ని సమస్యలు కూడా ఉంటాయన్నమాట. ఛాతీలోనే కడుపులో నొప్పి రావటం, మంట రావటం, గ్యాస్, తేన్పులు, వాంతులు, వికారంగా ఉండటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే విరోచనాలైనా అవ్వచ్చు, మలబద్ధకమైనా రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు, గ్యాస్ ఎక్కువ రావచ్చు. ఇది కాకుండా మరో ప్రధానమైన సమస్య ఏంటంటే
కంటిలో ఉన్నటువంటి పొరలు అంటే రెటినోపతి మనం డయాబెటీస్ వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి రెటినా పరీక్ష చేసుకోమని చెప్తాం కదా, 6 నెలలకు ఒకసారైనా చేసుకున్నట్లయితే ఇలాంటి కంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకుని మనం ఈ మందులను తగ్గించుకోవటం కానీ లేదా వాటికి ప్రత్యేకమైన కంటి చికిత్సలు చేసుకోవటం కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాకుండా సీసెల్ ట్యూమర్ అని చెప్పి మనకి మిడిలరీ కార్సినోమా అంటాం, థైరాయిడ్లో వస్తుంది, థైరాయిడ్ గ్రంథిలో వస్తుంది. అది ఉందా లేదో తెలుసుకోవడానికి కాల్స్టోనిన్ అనే పరీక్ష చేసుకోవాలి. ఇది కూడా 6 నెలలకు ఒకసారి ఈ మందులు వాడే వాళ్ళంతా వేసుకున్నట్లయితే ఆ సీసెల్ ట్యూమర్లు రాకుండా నివారించుకోవడానికి, ఒకవేళ వచ్చినట్లయితే వాటికి తగిన చికిత్స చేసుకోవడానికి ఈ మిడిలరీ సెల్ కార్సినోమా అన్నమాట, దాని గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే కాలిసిస్టైటిస్ అంటే పిత్తాశయంలో రాళ్ళు, పిత్తాశయం వాపు ప్రక్రియ కాలిసిస్టైటిస్. అలాగే ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపులు, ప్యాంక్రియాస్ గ్రంథికి సమస్య ప్యాంక్రిటైటిస్ అంటాం. కొంతమందికి మూత్రపిండంలో నెఫ్రోలిథియాసిస్, మూత్రపిండంలో రాళ్ళు రావడం కూడా జరుగుతుంది. ఇలాగ చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆ మందు వాడటానికి ముందే అలాంటి సమస్యలు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ముందుగానే ఈ మందులు వాడొద్దని చెప్తారు. లేదా వాడినా కూడా 6 నెలలకు ఒకసారి అవసరమైనటువంటి పరీక్షలు అన్నీ చేసుకుంటూ ఇలాంటి సమస్యలు రావడానికి ముందే వాటిని గ్రహించి వాటిని నివారించుకోవటం లేదా వాటికి తగిన చికిత్సలు చేయటం డాక్టర్లు చేస్తారు. కాబట్టి ఈ తీవ్రమైన సమస్యలు, ప్రాణాంతకమైన సమస్యలు ఉంటాయని చెప్పి భయపడి ఈ మందులు వేసుకోకుండా ఉండటం అనేది అవసరం లేదు. కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా 1-2 సార్లు ఆలోచించాల్సిందే. ప్రోటీన్ ఆహారాల్ని ఎక్కువగా తీసుకోకూడదని, నీళ్ళెక్కువగా తాగకూడదని, పొటాషియం లభించే వాటిని తక్కువగా తీసుకోవాలని ఇలా 1,000,000 ఆంక్షలు పెడుతూ ఉంటారు. అయితే డయాలసిస్లోకి వచ్చాక ఈ పథ్యాలన్నీ మారిపోతూ ఉంటాయి. కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ డయాలసిస్లో మాత్రం ప్రోటీన్స్ని ఎక్కువగా తీసుకోవాలని, నీళ్ళెక్కువగా తాగుతూ ఉండాలని డాక్టర్లు చెబుతారు. అసలు డయాలసిస్లో ఉన్నప్పుడు ఏం తినాలో, ఏం తినకూడదో, రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 or 4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కిడ్నీ ఫంక్షన్ అనేది మనకు <10% అయిపోయిన తర్వాత చాలామందికి యూరిన్ అనేది రాదు. వచ్చినా కానీ ఓన్లీ 300 to 400 ml per day వస్తుంటుంది. సో వాళ్ళు ఏంటంటే 3 days అయ్యేటప్పటికి బాడీలో మనం తీసుకున్న వాటర్ అంతా పెరిగిపోయి వాళ్ళకు మామూలుగా వాటర్ లంగ్స్లోకి పోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ ఒక్కసారి డయాలసిస్ వచ్చిన తర్వాత సాల్ట్ కన్జంప్షన్ అనేది <3 grams ఉండాలి, వాటర్ కన్జంప్షన్ అనేది <1 liter. అన్ని ద్రవ పదార్థాలు కలిపి కూడా ఒక రోజులో 1 లీటర్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. తర్వాత ఒక పెద్ద అపోహ ఏంటంటే ఈ ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది. చాలామందిలో ఏం చేస్తుంటామంటే కిడ్నీ సివియర్ స్టేజ్ అంటే డయాలసిస్ రాకముందు వాళ్ళకి ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ తగ్గిమని చెప్తాం. నార్మల్గా అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో వాళ్ళ కిడ్నీ 10% 30 నుంచి 40% పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మెడికేషన్ పెట్టినప్పుడు ఆ 10% కంటే తగ్గే వరకు కూడా వాళ్ళని మందుల మీద మెయింటైన్ చేస్తుంటాము. సో వాళ్ళకి ఏంటంటే ఫర్దర్ కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసము ప్రోటీన్ ఇంటేక్ అనేది డైలీ 0.8 to 1 gram per kg కంటే ఎక్కువగా వద్దని చెప్తాము. అంటే ప్రోటీన్ రిస్ట్రిక్షన్ చేయమని చెప్తాము. కానీ వన్స్ ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా కిడ్నీ ఫంక్షన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్లో. సో వాళ్ళు వాటర్, సాల్ట్ తక్కువ తీసుకోవాలి, బట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది పెంచుకోవచ్చు. ఒకసారి డయాలసిస్ వచ్చిన తర్వాత మామూలుగా ఈవెన్ నాన్ వెజ్ తీసుకోవడం కానీ, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ఎక్కువగా తీసుకోవడం అంటే అప్ టు 1.2 gram per kg బాడీ వెయిట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అదర్వైజ్ వాళ్ళకి ఏంటంటే ఈ డయాలసిస్ కంటిన్యూస్గా చేసుకోవడం వల్ల మ్యాల్న్యూట్రిషన్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా అడిక్వేట్ క్యాలరీ ఇంటేక్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది డయాలసిస్ పేషెంట్లలో ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి. నరికిన చెట్టు మొదల నుంచి తిరిగి కొత్త చిగుళ్ళు పుట్టుకు రావటం, ఆపై చెట్టు పచ్చదనపు శోభను సంతరించుకోవటం ప్రకృతి సహజం. అచ్చంగా మన మోకిళ్లలోనూ ఇలాగే జరిగితే మోకిళ్లలో అరిగిపోయిన గుజ్జు తిరిగి చిగుళ్ల మొలకలతో పునరుత్పత్తి అయితే ఇన్నాళ్లు ఊహలకే పరిమితమైన ఈ అద్భుతం ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చేస్తోంది. మూల కణాల సాయంతో మోకిళ్లలో కార్టిలేజ్ మొలకల్ని తిరిగి మొలిపిస్తున్నారు డాక్టర్లు.
మందులు, కీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా మన ముందుకొచ్చిన ఆధునిక చికిత్స కార్టిలేజ్ స్టెమ్ సెల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మృదురాస్తుని పునరుత్పత్తి చేసే మూలకణ చికిత్స ఎలా ఉంటుంది? ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటంటే మనకి మెయిన్గా మూడు స్టెమ్ సెల్స్ మన బాడీలో మనం తీసుకునే పద్ధతులు కానీ తీసుకోవచ్చు. ఆ 3 పద్ధతులు ఏంటంటే, ఒకటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాం. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే అవి ప్లూరిపోటెంట్ సెల్స్. అది మనం యూజువల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద ఎంబ్రియో అంటే ఒక ఫెర్టైల్ ఎగ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫెర్టైల్ ఎగ్ని అంటే మనం ఇన్విట్రో బయట మనం చేయడం జరుగుతుంది. అది ఆ ఫీటస్లో ఉన్నట్టు అంటే మనం ఆ ఎంబ్రియో నుంచి ఆ ఇన్నర్ సెల్ మాస్ తీసుకొని దాని నుంచి మనం ఏదైనా క్రియేట్ చేసి, బికాజ్ అక్కడ నుంచే మనకు మొత్తం బాడీ అంతా తయారైంది కనుక ఆ ఎంబ్రియానిక్ సెల్స్ అనేవి నుంచి మనం ఒక ఆర్గాన్ కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి. బేసికలీ వీఆర్ మేకింగ్ ఎన్ ఎంబ్రియో అవుట్ సైడ్ ద బాడీ అండ్ వీఆర్ డిస్ట్రక్టింగ్ దట్ ఇది కనుక ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి కనుక అది నార్మల్గా జరిగే ప్రొసీజర్ కాదు. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్లీ వీ కెన్ జనరేట్ ఎనీ ఆర్గాన్ ఫ్రమ్ ది ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. రెండోది అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటాం. అడల్ట్ స్టెమ్స్ అంటే ఒక గ్రోన్ అప్ అడల్ట్ నుంచి మనం ఈ బక్కల్ మ్యూకోజా నుంచి కానీ, ఫ్యాట్ నుంచి కానీ, స్కిన్ నుంచి కానీ కొన్ని మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. ఆ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకొని దాని నుంచి మనం ఆర్గాన్ని కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇట్లో ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయడం అడల్ట్ స్టెమ్ సెల్ నుంచి చేయడం డిఫికల్ట్ ఉంటుంది. అది సెకండ్ మెథడ్ కింద వస్తుంది. సో మూడో మెథడ్ తీసుకుంటే ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అనేవి మనము చెప్పుకోవచ్చు. ఇవి కామన్గా మనం ఇప్పుడు జరుగుతున్నాం. ఎందుకంటే మనం ఒక బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్ కానీ ఒక మీసెన్కైమల్ సెల్ అనేది అంటే ఒక బోన్ మ్యారో నుంచి కానీ ఒక ఫ్యాట్ నుంచి కానీ ఒక సెల్ తీసుకొని దాన్ని ఇండ్యూస్ చేస్తాం బయట అవుట్ సైడ్ ద బాడీ. ఇండ్యూస్ చేసి దాన్ని ఒక అంటే దాన్ని జెనెటిక్ మోడిఫికేషన్ చేసి ఒక ఆర్గాన్ కింద కానీ ఒక రిపేర్కి తగ్గట్టు కానీ తయారు చేయటం. ఆ టిష్యూ సెల్స్ అనేటువంటి ఒక బయలాజికల్గా ఒక స్కఫోల్డ్ మీద పెట్టి అది మనకి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి స్ట్రక్చరల్గా కూడా తయారు చేయడం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి, ఒక్క సెల్లే సరిపోదు కనుక. సో బయలాజికల్ మెటీరియల్ మీద ఈ ఇండ్యూస్డ్ స్టెమ్ సెల్స్ని కూడా అడల్ట్ స్టెమ్ సెల్స్ని మనము రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు రీసెర్చ్లో ఉన్నప్పటికీ ఇవన్నీ పాసిబుల్ ఉన్నవి. టిష్యూ ఇంజనీరింగ్లో కూడా జరిగేది అదే. మనం ఇప్పుడు కార్టిలేజ్ ఒక పీస్ ఇస్తాము, ఆ కార్టిలేజ్ సెల్స్ని వారు రీగ్రో చేస్తారు, ల్యాబ్లో రీగ్రో చేసి అది ఒక బయలాజికల్ ఒక టిష్యూస్ మీద పెట్టి మనకి ఇవ్వడం వల్ల ఒక స్ట్రక్చరల్గా ఒక బ్లాక్స్ లాగా వస్తాయి. వాటిని మనం ఎక్కడ అవసరమో అక్కడ వాడటం జరుగుతూ ఉంటుంది. లైక్ కార్టిలేజ్ దాంట్లో కానీ ఎక్కడైనా మనకి అట్లా ఇవి మనకి ఎక్కడ ఆ డిసీజ్లో యూజ్ ఉంటుంది అనే దాని గురించి మనం వాడుతూ ఉంటాం. కార్టిలేజ్ స్టెమ్ సెల్ థెరపీతో ఉన్న ప్రయోజనాలేంటి? బోన్ అండ్ జాయింట్ డిసీజెస్లో కార్టిలేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ రీప్రొడ్యూస్ కానీ అది రిపేర్ కానీ అవ్వదు కనుక ఈ కార్టిలేజ్ సెల్స్ని మనము బయట టిష్యూ ఇంజనీరింగ్గా కానీ లేకుంటే ఇండ్యూస్డ్ సెల్స్ కానీ తయారు చేసి అక్కడ మనము ఉన్న జాయింట్లో ఉన్న డిఫెక్ట్లో మనం ఫిల్ చేయటం వల్ల మళ్ళీ న్యూ కార్టిలేజ్ ఫామ్ అవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఆ కార్టిలేజ్ అంటే ఆర్థరైటిస్ పేషెంట్కి స్టెమ్ సెల్స్ అనేది వాడడం జరుగుతుంది. లిమిటెడ్గా ఇప్పుడున్న రీసెర్చ్ ప్రకారం లిమిటెడ్గా యూసేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితమైన రిజల్ట్స్ ఖచ్చితంగా ఇంకా రాలేదు కనుక కార్టిలేజ్ డ్యామేజ్లో లిమిటెడ్గా మనం వాడటం జరుగుతుంది. మూలకణ చికిత్స ఎవరికి బాగా అనుకూలం? నార్మల్గా ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడేది హిమటలాజికల్ డిసార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోన్ మ్యారో రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ల్యూకీమియా కానీ, క్యాన్సర్స్ అంటాం కదా, ల్యూకీమియా, లింఫోమా, సికిల్ సెల్ ఎనీమియా, ఏప్లాస్టిక్ ఎనీమియా, ఇలాంటి డిసీజెస్లో బోన్ మ్యారో రిలేటెడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది ఖచ్చితంగా చాలా యూజ్ అవుతున్నాయి. దాన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఇది వెల్ ప్రూవెన్ అండ్ బాగా వాడే పద్ధతి ఇప్పుడు స్టెమ్ సెల్స్ వాడే పద్ధతి. అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటే కళ్ళలో ఉన్న కార్నియా దగ్గర నుంచి, హార్ట్లో ఉన్నటువంటి మయోకార్డియం దగ్గర నుంచి, అదేవిధంగా డయాబెటిక్స్లో ఉన్నటువంటి బీటా ఐలెట్ సెల్స్ అని ప్యాంక్రియాస్లో ఉంటాయి, ఆ సెల్స్ వరకు కూడా మనం ఇప్పుడు రీప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా రీసెర్చ్లో ఉన్న ఫ్యూచర్లో అవన్నీ కూడా మనకు అందరికీ అవైలబుల్గా అవుతాయి అనేది చెప్పగలను. మూలకణ చికిత్స ఫలితాలు ఎలా ఉంటున్నాయి?
అంటే ఏవియన్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. హెడ్ ఆఫ్ ది ఫీమర్ అనేది మనకి ఇప్పుడు పోస్ట్ కోవిడ్ స్టీరాయిడ్ వాడటం వల్ల కానీ వీటి వల్ల హెమటలాజికల్ డిసార్డర్స్లోను కానీ ఈ తొంటి ఎముకలో ఉన్నటువంటి బాలు అంటే ఫీమరల్ బాలు చనిపోవడాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అటువంటి వాళ్ళకి కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ అంటే బోన్ మ్యారోని ఎక్స్ట్రాక్ట్ చేయటము, ఆ బోన్ మ్యారో నుంచి మనం కాన్సన్ట్రేటెడ్ స్టెమ్ సెల్స్ని మనము అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల మళ్ళీ రీజనరేట్ అక్కడ అయ్యి న్యూ బోన్ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో అందులో కూడా మనం స్టెమ్ సెల్ థెరపీ యూజ్ అవుతుంది. ఇంకా బోన్స్ విషయానికి వస్తే బోన్స్లో ఇరిగిపోయిన బోన్స్ ఉంటాయి, ఇరిగిపోయిన ఒక్కోసారి కలవ్వు. అలాంటప్పుడు కూడా ఈ బీమ్యాక్ కానీ అంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్స్ని మనం ఈ స్టెమ్ సెల్స్ని విత్ గ్రోయింగ్ ఫ్యాక్టర్స్తో కూడా ఉంటాయి కనుక అక్కడ మనం ఇరిగిపోయిన జాయింట్ కలవని ప్రదేశం నాన్ యూనియన్ అంటాం, అటువంటి వాటికి ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా ఆ హీలింగ్ ప్రాసెస్ని ఫాస్టన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెండాన్స్ అంటే ఇప్పుడు ఒక టెండాన్ అనేది తెగిపోయింది అనుకుంటాము, రొటేటర్ కఫ్ అని అంటాం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర కానీ, అదేవిధంగా టెండో యాచిలస్ కానీ తెగిపోయినవి ఏంటంటే నెక్రోజ్డ్గా ఉంటాయి, వాటికి బ్లడ్ సర్క్యులేషన్ లేక అవి రిపేర్ అంత ఈజీగా అవ్వవు. మనం రిపేర్ చేస్తాము కానీ కలవు సరిగ్గా. అట్లాంటి వాటి పరిస్థితుల్లో కూడా మనం ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఆ ప్రదేశంలో వేయటం వల్ల న్యూ టెండానెస్ అది అంటే బెటర్గా రీజనరేట్ అయ్యి అక్కడ అది హీలింగ్ కూడా బెటర్గా అవడానికి ఉపయోగపడతాయి. సో బోన్ అండ్ జాయింట్లో ఈ మూడిట్లో లైక్ ఆర్థరైటిస్లో లిమిటెడ్గా ఉన్నప్పటికీ అది మనం ఫ్యూచర్లో డెఫినెట్గా స్టెమ్ సెల్ థెరపీ వస్తుంది. అదేవిధంగా బోన్ కలవడానికి నాన్ యూనియన్ కండిషన్స్లో కానీ అలాగే టెండాన్స్ కానీ అదే కఫ్స్ కానీ ఇలాంటివి చిరిగిపోయినప్పుడు కూడా ఈ స్టెమ్ సెల్ థెరపీ యూజ్ అవుతుందని చెప్పగలుగుతాం. ముందు మూలకణ చికిత్సలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇంకా ఈ స్టెమ్ సెల్ థెరపీ ముందుగా ఇంకా ఎంత డెవలప్ అవ్వచ్చు అనే విషయాన్ని మనకు వస్తే ఇప్పుడున్న టిష్యూ కల్చర్ మెథడ్స్ కానీ బయలాజికల్గా లైక్ టిష్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ కానీ అదేవిధంగా ఈ కల్చర్ మెకానిజమ్స్ పెరగటం వల్ల ఒక ఆర్గాన్ కూడా క్రియేట్ చేయగలిగే పరిస్థితి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ పాడైంది సిరోసిస్ వల్ల లివర్ని తయారు చేయడం, అదేవిధంగా డయాబెటిక్స్లో ఇప్పుడు ప్యాంక్రియాస్ ఇష్యూస్ వచ్చాయి వాటిని తయారు చేయడం, ఇట్లాగా ఒక్కొక్క పార్ట్ని కూడా మనము కార్నియా దగ్గర నుంచి ఈ మయోకార్డియం దగ్గర నుంచి ఒక ప్యాంక్రియాస్ దగ్గర నుంచి అన్ని ఆర్గాన్ని కూడా మనము ఫ్యూచర్లో మనము ఈ టిష్యూ ఇంజనీరింగ్లోని ఈ స్టెమ్ సెల్ థెరపీ మెథడ్స్లోని తయారు చేసే అవకాశం ఉంది. మోకీళ్లలో మృదులాస్థి అరిగిపోయినప్పుడు, కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు స్టెమ్ సెల్ థెరపీ ఒక చక్కటి పరిష్కారం. మోకీళ్లలో కార్టిలేజ్ గుజ్జును తిరిగి పెంచడంలో మూల కణాలు చక్కగా ఉపయోగపడతాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒక చిన్న చిట్కా మీకోసం. పుట్టగొడుగుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. తరచూ పుట్టగొడుగుల్ని తినటం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.